సినిమాలు అందరం తీయొచ్చు, సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆనాడు చిన్న సినిమాలు తీశాను నేను 1996-90లో కృష్ణ గారితో సినిమా తీశాను, తక్కువ బడ్జెట్లో తీశాను. ప్రసాద్ ల్యాబ్కి వచ్చి సినిమా చూశారు ఆయన, మహానుభావుడు చనిపోయి ఎక్కడున్నాడు మా గురువు గారు. ఏమయ్య రవీంద్ర బాగా గొప్పగా తీస్తానన్నారు కదా మీ గురువు గారు అన్నాడు. అనుకున్నాం సార్ తీయలేదన్నాడు. సినిమా అట్టర్ ఫ్లాప్, డబ్బులు పోతే కూడా రిలీజ్ చేసుకోకుండా అన్నాడు మహానుభావుడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన సినిమా ఆయనే బాగలేదని చెప్పాడు. మనం మంచి సినిమాలు తీసి మార్కెట్లో ఏం కావాలి, ఈ పబ్లిక్ ఇవాళ చూసే జనానికి ఏం కావాలి, జనం ఎక్కడున్నారు, జనం దగ్గరికి మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం తంత్ర సినిమా రిలీజ్ చేసాం, ఆ సినిమా ప్రీవ్యూ చూడమంటే నేను వెళ్ళి చూడలే, నన్ను రిలీజ్ చేయమన్నాడు నా మిత్రుడు, చేశాను. 7.5 లక్షలు షేర్ ఇచ్చాను నైజాం నుంచి. నేను నా సొంత సినిమా రిలీజ్ చేస్తే నాకు రూపాయి రాలే, బయట వాళ్ళ సినిమా నేను ఇచ్చాను. అంటే సినిమా చేసేటప్పుడు క్వాలిటీస్, తర్వాత ప్రొడక్షన్లో రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఒక ఆర్టిస్టుకు మేకప్ వేయక ముందున్న కోరికలు, మేకప్ వేసిన తర్వాత అనేకమైన కోరికలు ఉంటాయి. డబ్బులు తీసుకుంటారు, ఆడియో ఫంక్షన్కి ఎవడు రాడు. ఏమండి పేరు చెప్తున్నాను నేను ధైర్యంగా, దమ్ముంది నాకు. సుధా గారు రాలేదు, వినోద్ కుమార్ రాలేదు. నేను 2002లో నాగంనాయుడు సినిమా తీశాను, రాలేదు వాడు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, మీరు సినిమాకు మాట్లాడారండి, సినిమా చేసాం వెళ్ళిపోయారు, డబ్బింగ్ చెప్పాము వెళ్ళిపోయారు. డబ్బింగ్ కూడా డిమాండ్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఇవన్నీ ఒక పెళ్ళం మొగల సంబంధం అండి. దీన్ని మనం తెలుసుకోవాలంటే వీ షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్. మనం కొంచెం నేర్చుకోవాలి. సినిమా తీసేటప్పుడు ఎలా ఒక తోపుడు బండి తీసుకొని వెళ్ళేవాడు ఈ కూరగాయలు ఈ మార్కెట్లో అమ్ముతారా లేదా, కొంటారా లేదా అనే అవగాహనతో వాడు తోసుకుంటూ పోతుంటాడు. అదే రకంగా సినిమా తీసే ప్రతి వాళ్ళు నేర్చుకోండి, ప్రతి ప్రొడ్యూసర్ నేర్చుకోండి. ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నారు, ఎంత కష్టపడి తెస్తున్నారు, పొడగొట్టిన తర్వాత ఆ డబ్బుల విలువ మీకు అందరికీ తెలుసు, మాకు తెలుసు, నేను పొడగొట్టుకున్నాను. ఇది ఒక పద్ధతి. నెక్స్ట్కి వస్తే ఏమిటంటే యూఎఫ్ఓ. మీరు ఇందాక యూఎఫ్ఓ గురించి డిస్కస్ చేశారు. నాకు థియేటర్స్ ఉన్నాయి. క్యూబ్కు యూఎఫ్ఓకు డిఫరెన్స్ ఏంటంటే క్యూబు 50,000 రూపాయలు తీసుకొని కంటెంట్ ఛార్జీ 10,000 రూపీస్ వాళ్ళు పెట్టుకుంటారు. మిగతా 40,000 మా థియేటర్లకు ఇస్తారు వాళ్ళు. అదే రకంగా యూఎఫ్ఓ వాళ్ళు ఇవ్వరు. దాని మీద మేము మోహన్ గౌడ్ గారు మేము చాలాసార్లు ఫైట్ చేసాం. అసలు యూఎఫ్ఓ ఛార్జెస్ తగ్గించమన్నాం. ఆ తర్వాత ప్రొడ్యూసర్ మాకు సినిమా ఇస్తాడు, 11,000 ఛార్జ్ చేస్తారు. మీకు 11,000లో ఆ సినిమా ఒక రోజు 2 రోజులు ఆడుద్ది, మిగతా డబ్బులు వాళ్ళకే ఉంటాయి, రిటర్న్ ఇవ్వరు. దానికి జేఏసీ సరైన యాక్షన్ తీసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే థియేటర్లన్నీ రెంటల్ థియేటర్లు. ఒకప్పుడు 70 పైసలు, 35 పైసలు, 1 రూపీ ఉండేది. ఐ వాజ్ ఏ బుకింగ్ క్లర్క్ ఎట్ ద టైమ్, ఐ వాజ్ ఏ ఆపరేటర్ నా చిన్నతనంలో. అటువంటి సినిమాలు బ్రహ్మాండంగా పర్సంటేజ్ ఆడేది. తర్వాత నేను రిప్రజెంటేటివ్గా చేసినప్పుడు తారక రామ ఫిలిమ్స్లో చాలా సినిమాలకు 70-30, 70% ప్రొడ్యూసర్కి ఉంటే చిల్లర కూడా చిట్టమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ నేను సుదర్శన్లో అటెండ్ అయ్యాను, 30% ఎగ్జిబిటర్కి ఉండేది. ఆ తర్వాత పర్సంటేజ్ పెరుగుతూ ఉండేది. సో ఇప్పుడు ఆ పర్సంటేజ్ సిస్టమ్ లేదు, ఏమైపోయింది, రెంటల్ బిజినెస్ అయింది. ఈ థియేటర్ ఇప్పుడు శాంతి, ఒక ప్రొడ్యూసర్ వస్తాడు ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి, నా సినిమా రిలీజ్ చేసి పెట్టమంటాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అవగాహన లేక నా సినిమా ఎట్లయినా రిలీజ్ కావాలి సార్, నేను 10 కోట్లు పెట్టి ఖర్చు పెట్టాను, డెఫినెట్ కాకపోతే నా ప్రెస్టేజ్ ఇష్యూ ఈ వారమే కావాలంటాడు. మీరు చిన్న సినిమాలు అని మనం అంటున్నాం, చిన్న సినిమా కాదండి, ఆడని సినిమా చిన్నది. చిరంజీవి గారి సినిమాలు ఆడలేదు, కృష్ణరాజు సినిమాలు ఆడలేదు, శోభన్ బాబు సినిమాలు ఆడలేదు, రామారావు గారి సినిమాలు కూడా ఆడలేదు. మరి అది పెద్ద సినిమాలా చిన్న సినిమాలా? ఆడితే పెద్దది, ఆడకపోతే చిన్నదండి. మీరు చిన్న సినిమా పెద్ద సినిమా అనవద్దు, మీరు తీసే సినిమా సరిగ్గా ఉందా లేదా, ఏమేమి ఉన్నాయి. ఇవాళ బడ్జెట్ అన్నాం, టెక్నీషియన్స్ అన్నాం. ఒక సినిమా ఒక 10-15 సినిమాలు చూసాను ఈ మధ్య రిలీజ్ కోసం. తలకాయ బాదుకున్నాను నేను, ఎందుకు తీశారు ఈ సినిమా, ఇంత డబ్బు ఖర్చు ఎందుకు పెట్టారని అడిగాను. అడిగి బాధ అనిపించింది. నీ బిడ్డ నీకు ముద్దుకుంటుందండి, నీ బిడ్డలో ఉన్న లోపాలు నాకు తెలుసు, నీకు తెలియదు. కాబట్టి నిర్మాతలారా, మీరు సినిమాలు తీసేటప్పుడు 1-4 సార్లు కథ ఎంచుకోండి, మంచి ఆర్టిస్టులు ఎంచుకోండి. మంచి ఆర్టిస్టులు అంటే నేనేదో ఇవాళ మార్కెట్లో ఉన్న చిరంజీవి గారినో లేకపోతే ఎన్టీ రామారావు గారిని అడగడం లేదు. ఈ క్యారెక్టర్ ఇతను చేయగలడా, ఇతను చేస్తాడా లేదా, ముందు ఎస్ఎస్ చేసుకోండి. మీ డైరెక్టర్ గారిని కూర్చోబెట్టుకోండి. మీరే డైరెక్టర్ అయితే ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి, గతంలో నువ్వు ఏం చేసావు, ఏ సినిమా చేసావు. తర్వాత ఇంకో పాయింట్ వదిలేస్తాను, టైం లేదు నాకు, గిల్లుకున్నాడు మా అన్న. అయితే రెండవది ఏంటంటే మీకు క్యూబ్ గురించి చెప్పాను. క్యూబ్ గురించి జేఏసీ 101% పనిచేయాలి. నెంబర్ 2, చిన్న నిర్మాతలు కానీ పెద్ద నిర్మాతలు కానీ ఒక సినిమా తీస్తే మనకు పర్సంటేజ్ సిస్టమ్ మీద పోరాటం చేయాలి. మేము చేసాం.
నేను తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. నేను మొన్న మేమందరం ఏం చేసాం, సునీల్ వీళ్ళందరినీ కూర్చోబెట్టి కాగితాల మీద రాసాం, సినిమాలకు మనం ఇవ్వాలి అవకాశం, అన్ని సినిమాలు ఆడాలి. ఎందుకు ఆడాలంటే ఒక సినిమా మీరు 2 సంవత్సరాలు కూడా తీస్తారు. నాకు థియేటర్ ఉంది, నాకు ఇప్పుడు థియేటర్ ఉందండి. మొన్న కూడా గేమ్ చేంజర్ చేసాం, థియేటర్ బంద్ చేసి పెట్టాం నిన్నటి నుంచి. అయితే ఆ సినిమా 3 నెలలకు ఒక సినిమా తీస్తా ఉన్నాం. మరి ఈ 3 నెలలు ఎట్లా నడవాలి ఎగ్జిబిటర్? ఈ సినిమాలు ఉన్నాయి, ఈ సినిమాలు మీరేం చేస్తున్నారు? వారంలో 4 సినిమాలు వేస్తున్నారు. 4 సినిమాలు మీకు మీరే పోటీ. మీరు బంద్ చేయండి, ఒకే సినిమా చేద్దాం, పర్సంటేజ్కి వేద్దాం. రెండోది మీరు మీటింగ్ బంద్ చేయొద్దు, కానివ్వండి. తర్వాత ఇంకోటి చిన్న విషయం ఏంటంటే ఎగ్జిబిటర్ల పరిస్థితి ఇది. సినిమాలు పర్సంటేజ్ తీసుకురండి జేఏసీకి, రెండోది క్యూబ్ చేయండి. మూడవది ఏంటంటే నెక్స్ట్ ఈ థియేటర్ల రెంటల్ ఉంది కదా, ఈ రెంటల్ తగ్గాలి, పర్సంటేజ్ రావాలి. తర్వాత సబ్సిడీ మీరు చేస్తానన్నారు. సబ్సిడీ నేను మాయమాల రాష్ట్రానికి శాంక్షన్ అయ్యి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో నాకు ఉంది, ఇంతవరకు రాలే. గవర్నమెంట్లో డబ్బులు లేవు. అసలు ఇంకోటి వీటన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు అన్నబెట్టిన దానికి నేను ఎందుకు వచ్చానంటే, సినిమా ఇండస్ట్రీ వాళ్ళని పిలవండి అనగానే రామానాయుడు సురేష్ బాబుని పిలవండి, దిల్ రాజుని పిలవండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆ సునీల్ పిలవండి. మిగతా వాళ్ళు కారా? మనం ఈ ప్రొడ్యూసర్లు కారా? వీళ్ళు ప్రొడ్యూసర్లే కాదు, ఏ గవర్నమెంట్ అయినా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళనే పిలుస్తారు. మొన్న మేము అందరం 25 లక్షలు మేము ఇస్తే మాకు ఎంట్రీ లేదు, మేము బయట ఉండి పైసలు ఇచ్చొచ్చాం. సో అట్లా చాలా ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు, ఇప్పుడు ఈ జేఏసీ పెట్టి మనం ఏదో చేస్తామని కాదు, ఒక్కొక్కటి నెమ్మదిగా ఫస్ట్ పరిష్కారం చేయాల్సింది థియేటర్లు. రిలీజ్ అయితే పర్సంటేజ్, రెండవది క్యూబు, ఈఎఫ్ఓ లేవండి మన దగ్గర. ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో లేవండి. 80% థియేటర్లు క్యూబే ఉన్నాయి. సో దాని కంటెంట్ కూడా మార్చడానికి మోహన్ గౌడ్ గారు మేము చాలా ప్రయత్నం చేశాం, బట్ వీఆర్ ఫెయిల్. ఎందుకంటే అన్నగారు అన్నట్టు ఎల్ఎల్పి వాళ్ళు ఒక 100 మంది వాళ్ళ చేతిలోనే పెట్టుకున్నారు, థియేటర్లు కానీ ఇంకోటి కానీ. ఈ సినిమాలకు డేట్లు ఇవ్వరు. నిజంగా డేట్లు ఇచ్చిన సినిమాలు ఆడాయి. పోస్టర్ల డబ్బులు రావడం లేదు మీరు తీసిన సినిమాలకు యాజ్ ఎగ్జిబిటర్. ప్లీజ్, థ్యాంక్ యూ. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్లో మీరు చెప్పిన దాంట్లో అద్భుతమైన ఒక సబ్జెక్ట్ ఏంటంటే తతిమయాన్ని జనరల్ అవన్నీ అనుకోండి, అందరికి తెలిసింది. బట్ మొన్న ముఖ్యమంత్రి దగ్గరికి సినిమా ఇండస్ట్రీ వెళ్ళారు. ఎవరన్నా చిన్న నిర్మాత కనిపించారా ఒక్కరన్నా? మీరు చెప్పిన దాంట్లో వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. రేవంత్ రెడ్డి పిలిచిండు, సినిమా ఇండస్ట్రీ అని వచ్చింది. ఎవరు వచ్చారు ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, దిల్ రాజా ఆ పేరా ఈ పేరా అని. ఆ 10 మంది కనిపించారు, కానీ మన చిన్న ఇన్ని సినిమాలు తీసిన ఒక్కరనే కనిపించారు. సో ఐక్యత కోసమన్నా ఈరోజు పోరాటం చేయాలని నేను ప్లాన్ చేశాను. నాకు ఆ రూట్ దొరికింది, ఆ రూట్లో వచ్చాను. ఢిల్లీ లెవెల్లో నేను చేయడం జరిగింది. ఈరోజు నాకు December 4th తెలంగాణ కాంగ్రెస్కి స్టేట్ లెవెల్ పోస్ట్ నాకు రావడం జరిగింది వైస్ చైర్మన్గా. నాకు ఢిల్లీ లెవెల్లో బాగా నెట్వర్క్ డెవలప్ అయ్యి, సో నాకు ఇప్పుడు అనిపించింది ఇలాంటి ఈ ఇష్యూస్ని నేను తీసుకుపోగల శక్తి నాలో వచ్చింది. రేపు సీఎం దగ్గర కూడా పోయే కెపాసిటీ నాకు వచ్చింది కాబట్టి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న సీఎం దగ్గరికి పోతే నాకు చాలా మంట వచ్చేసింది, మండిపోయింది ఆ రోజు. నేను ఆ రోజు లైవ్లో అందరు ఛానల్ పిలిస్తే ఒకటే చెప్పిన, ఆడెవరున్నారు నిర్మాతలు, చిన్న నిర్మాతలు ఎవ్వరు లేదు ఆ మీటింగ్లో. 10-15 మంది ఆ పెద్దోళ్ళు తప్పితే ఎవరన్నా ఇంట్రెస్ట్ అంటే వాళ్ళే. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. సారీ, మీకు అందరికీ టైం 1 minute ప్లీజ్. సబ్జెక్టు లోపలికి వెళ్ళకండి. సమస్య ఏంది, ఏం చేద్దాం. జేఏసీ మీకు 100% సపోర్ట్ ఉండడం గురించి ఈరోజు పుడుతుంది. ఇది చాలా చిన్న బేబీ, దీన్ని ఒక అద్భుతం చేద్దామనేదే నా ఇంటెన్షన్. దానికి నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫైనాన్షియల్ ఉంది. నాకు డబ్బులు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ₹1 పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ భోజనాలు కూడా ఏర్పాటు చేశాను. వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా భోజనం చేసేలాగా అన్నీ చేసే కెపాసిటీ నాకు ఉంది. కాబట్టి ఏదో డబ్బులు ఇవ్వండి, మనిషిని తీయండి, వేసుకొని నో ఛాన్స్. డబ్బులు అవసరం లేదు, మీ శక్తి ఇవ్వండి, నాకు పవర్, బ్యాక్ అండ్ పవర్ ఇవ్వండి. మేమున్నాము, చలో మనం 100 మంది పోయి పోరాటం చేద్దాం, రెడీ. అప్పుడు మీరు ఎవరు డబ్బులు కూడా అవసరం లేదు మాకు, నేనే డబ్బులు ఖర్చు పెడతాను. నాకు ఆ కెపాసిటీ ఉంది. నేను అడగని వాళ్ళకి స్పాన్సర్లు ఎంతోమందికి సినిమా అది చేస్తా అంటే ఇచ్చిన వాళ్ళని.
బట్ ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఒక ఇష్యూని సాల్వ్ చేయగలిగితే జీవితకాలం మన పేరు ఉంటుంది. సో దానికోసం పోరాటం చేయడానికే ఫస్ట్ మీటింగ్ మంచి సజెషన్స్ ఇచ్చారు. అయితే 9 o'clockకి మనం 9-10 వరకల్లా మీటింగ్ క్లోజ్ చేస్తాం. ఎందుకంటే డిన్నర్ కూడా వచ్చేసింది. డిన్నర్ కూడా అందరికీ భోజనం ఏర్పాటు చేస్తున్నాం. మాకు ముఖ్యంగా శివని ఇంట్రడ్యూస్ చేయాలి. శ్రీరంగం స్టూడియో ఓనరు శివ, ప్లీజ్ రండి. ఎందుకంటే ఆయన నేను ఉంటుండే కానీ ఆయనే ఎంకరేజ్ చేశారు. సార్ ఇక్కడ పెట్టుకోండి, ఇంత ప్లేస్ ఉంది సార్ మీటింగ్ అని చెప్పారు. ఈయన శివ శ్రీరంగం స్టూడియో ఓనర్. ఈయన ఈ నా సినిమా తమిళ్ హిందీ ఇక్కడ చేయడం జరిగింది. ఇంతకుముందు వేణుమాధవ్ అన్నాడు, అన్న హిందీ ఏంది అంత బాగా చేశారు, క్వాలిటీ క్లారిటీ అంటే. మొన్న బాంబేలో నా ట్రైలర్ లాంచ్ అయితే హిందీ పేపర్లన్నీ బాలీవుడ్ రాసాయి. 35 year ఇండస్ట్రీలో ఇట్లాంటి మూవీ రాలేదని బాలీవుడ్ పేపర్స్ రాయడం జరిగింది. సో దాంట్లో మనవాడిది కూడా భాగం ఉంది. సో నాకు ఈ ప్లేస్ ఇచ్చినందుకు, మన వాళ్ళందరినీ కూర్చుని ఏర్పాటు చేసినందుకు ఆయనకు థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తూ, అండ్ న్యూ ప్రొడ్యూసర్స్ వారి బాధలు